బానిసగా అమ్మబడిన యోసేపు, ఆ బానిసగా అమ్మబడిన యోసేపు వర్ధిల్లుతూ ఉన్నాడు. చూడండి, ఒక బానిస వర్ధిల్లుతున్నాడు. బానిసగా ఉన్నవాడు ఎవరైనా వర్ధిల్లుతారా? బానిసగా ఉన్నవాడు వర్ధిల్లుతూ ఉంటే యజమానుడు చూసి సంతోషించగలుగుతాడా? ఆనందంగా ఉండగలుగుతాడా? యోసేపుకు తోడై ఉండిన యెహోవా అతనిని వర్ధిల్ల చేయడం మొదలు పెట్టాడు. దావీదు అంతకంతకు వర్ధిల్లుచూ ఉండేను. సైన్యములకు అధిపతి అగు యెహోవా అతనికి తోడై ఉండెను. దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. సౌలు అంతకంతకు నీరసిల్లిపోయాడు. దావీదులకు దేవుడు తోడుగా ఉన్నాడు, యెహోవా తోడై ఉన్నాడు. మహిమ కలిగిన దేవుడే తోడై ఉన్నందు వలన దావీదు జీవితము వర్ధిల్లుతూ ఉంది. వర్ధిల్లాడు, దావీదు వర్ధిల్లుతూ ఉన్నాడు. గల కారణం ఏమిటంటే దేవుడే వారికి తోడై ఉన్నాడు. దేవుడు వారికి తోడై ఉన్నందు వలన వారు వర్ధిల్లుతూ ఉన్నారు, వారు ఆశీర్వదింపబడుతూ ఉన్నారు.